సమూయేలు తైలపు కొమ్మును పట్టుకుని వచ్చాడు యెష్షయి ఇంటికి. యెష్షయి ఇంట్లో, బెత్లెహేమీయుడైన యెష్షయి ఇంట్లో ఒక వ్యక్తిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను అని దేవుడు చెప్పగానే గబగబా తైలపు కొమ్మును పట్టుకుని సమూయేలు రాగానే యెష్షయిని అడిగాడు, బాబు నీ కొడుకులు ఎంతమంది ఉన్నారో ప్రవేశపెట్టు, అందులో ఒకడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు అభిషేకించబోతున్నాడు అనగానే మొట్టమొదటిగా యెష్షయి ఏలీయాబుని పిలిచాడు. అరే బాబు పెద్దోడా అనగానే ఏలీయాబు వచ్చేసాడు. అమ్మో చాలా ఎత్తున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, మాట నేర్పరతనం కలిగిన వాడు, యుద్ధ వీరోచితం, యుద్ధ వీరుడు అనుకున్నాడు సమూయేలు కూడా. ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్నాడని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు అన్నాడు, స్టాప్, సమూయేలు ఆగు, ఇతడు కాదన్నాడు. అవునా, మరి ఎవరినైనా రెండో వాడిని పిలిచాను. రెండో వాడిని కాదు, 3, 4, 5, 6 అందరినీ పిలిచారు. వాళ్ళు ఎవరు కాదండి. ఇప్పుడు సమూయేలు ఇంకెవరైనా ఉన్నారా నాయన అని అడిగితే, సారీ అండి మర్చిపోయిన ఒకడు ఉన్నాడండి. ఎవరు? తండ్రి గమనంలో కూడా లేడు దావీదు, తండ్రి జ్ఞాపకాలు